హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సుప్రీంకోర్టు ఈ ఏడాది మేలో టీచర్స్కు ఒక కీలక తీర్పును వెలువడించిందండి. అది ఈ ఏడాది మే 29న జస్టిస్ దీపంకర్ దత్తా అండ్ జస్టిస్ మన్మోహన్తో కూడిన ఉపాధ్యాయుల రివ్యూ పిటిషన్ను కోర్టు కొట్టివేస్తూ ఒక కీలక తీర్పును వెలువడించిందండి. సో ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నౌ కమింగ్ టు 2010 కంటే ముందు విధుల్లో చేరిన టీచర్స్ కూడా టెట్ అర్హత సాధించాలని కోర్టు స్పష్టం చేసిందండి. విద్యా హక్కు చట్ట ప్రకారం పిల్లలకు ఒక నాణ్యమైన విద్య అందించడం రాజ్యాంగబద్ధమైన హక్కు అని తెలిపింది. ఉపాధ్యాయులు అండ్ పిల్లల కోసం సర్వీసులో ఉన్న టీచర్స్కు టెట్ తప్పనిసరి అని తేల్చి చెప్పిందండి. సో దానికోసం టెట్ పాస్ కావడానికి గతంలో ఇచ్చిన గడువును పొడిగిస్తూ ఆగస్టు 31, 2028 వరకు అవకాశం ఇచ్చిందండి. అంటే లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే సుప్రీంకోర్టు చెప్పే ప్రకారం సర్వీసులు ఉన్న టీచర్స్కు ఆగస్ట్ 31, 2028 వరకు టైం ఇచ్చిందండి. సో అదే చివరి అవకాశం అండ్ ఫ్యూచర్లో పొడిగింపు ఉండదని తేల్చి చెప్పిందండి. సో ఇంకో విషయం ఏంటంటే పదవి విరమణకు 5 ఏళ్ల కంటే తక్కువ పదవి కాలం, అంటే 5 ఏళ్ల కంటే తక్కువ అండి, ఓకేనా. 5 ఏళ్ల కంటే తక్కువ పదవి కాలం ఉండి దాదాపు 57 ఇయర్స్ పైబడిన టీచర్స్కు టెట్ నుంచి మినహాయింపు ఇస్తారండి. సో నేను చెప్పింది అర్థమైందా మీకు? సో సుప్రీంకోర్టు ఏం చెప్తున్నారంటే మీకు సో టెట్ అనేది ఇన్ సర్వీస్ లో ఉన్న టీచర్స్ కూడా తప్పనిసరిగా వాళ్ళు క్వాలిఫై కావాలి. ఎవరైతే 2020 కంటే 2010 కంటే ముందున్నారో ఆ టీచర్స్ కంపల్సరిగా వాళ్ళు అర్హత సాధించాలి. సో లేని పక్షంలో వాళ్ళని అంటే వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వకపోవడము, లేకపోతే నిర్బంధంగా పదవి విరమణ చేయించడము ఇలా చేస్తామని చెప్తున్నారండి. సో కోర్టు తరపున అది మెయిన్ గా చెప్పాలంటే. సో ఈ నిర్ణయం మీకు ఎలా అనిపిస్తుంది? సో మీకు ఇది అంటే టీచర్స్ తరపున వాళ్ళకి ఒక పెద్ద కండిషనే పెట్టింది సో కోర్టు. సో మీ తరపున ఇది మంచిదా చెడుదా? సో కామెంట్ లో తెలియజేయండి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి.